హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఆడవాళ్ళు ఏ రంగంలోనూ తక్కువ కాదు అని వారిని వారు ప్రతి క్షణం నిరూపించుకుంటూనే ఉంటారండి. ప్రతి చోట వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి. వాళ్ళ సాక్రిఫైసెస్ చాలా ఉంటాయి. ఇంట్లో చూసుకోవడం కానీ, బయట వర్క్ చూసుకోవడం కానీ, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మగవారితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీసే ఉంటాయి. కానీ దానికి రికగ్నిషన్ కానీ అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ప్రతి రంగంలోనూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్కి, వాళ్ళ డెడికేషన్కి రికగ్నిషన్ అనేది ఉండాలి. అప్రిషియేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం 8th మార్చ్ రోజున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారండి. నేను అనుకుంటాను, అలా ఒక్కరోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ప్రతిరోజు ఉమెన్స్ డేనే కదండి. సో ప్రతిరోజు వాళ్ళకి గుర్తింపు అనేది ఉండాలి. వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, అంతే కదండి. సో 8th మార్చే కాకుండా ప్రతిరోజు ఉమెన్స్ డే అనే మనం భావిద్దాము. అలాగే ఉమెన్సే కాదండి, మెన్స్ కానీ, పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళు కష్టపడతారు. అందరికీ అప్రిషియేషన్ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక చిన్న డ్రాయింగ్ వేశానండి. నేనేమి పెద్ద ప్రోని కాదు, బట్ ఏదో నా ఇంట్రెస్ట్ కొద్దీ చిన్న డ్రాయింగ్ వేశాను. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రతిరోజు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అలాగే సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.